సమ్మర్ సీజన్ లో హైడ్రేట్ గా ఉండడం కోసం వాటర్ ఎక్కువగా తాగుతున్నారా? తాగడం మంచిదే. అయితే ఇలాంటి ప్లాస్టిక్ బాటిల్స్ లో తాగడం కరెక్ట్ కాదు. ఏంటి వెహికల్స్ కోసం చెప్తారు కదా, వాటర్ అంటున్నాడు, హైడ్రేషన్ అంటున్నాడు, ఏంటి అర్థం కావట్లేదా? వస్తున్నా, ఆ పాయింట్ గా వస్తున్నా. హైడ్రేట్ గా ఉండడం కోసం ఇలాంటి ప్లాస్టిక్ బాటిల్స్ ని మనం ఎక్కువగా ట్రావెల్ చేస్తున్నప్పుడు కూడా క్యారీ చేస్తుంటాము. ఒకవేళ ఈ ప్లాస్టిక్ వాటర్ బాటిల్ ని మన కార్ లో కనుక వదిలేసి ఉంచితే ఈ ప్లాస్టిక్ బాటిల్ అనేది సన్ కి ఎక్స్పోజ్ అయ్యి ఇది ఒక మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ లో అయితే మారుతుంది. అంటే ఒక బోతద్దం లాగా అయితే మారడం జరుగుతుంది. చిన్నప్పుడు బోతద్దంతో ఆడుకుంటూ పేపర్స్ గానీ ఇలాంటి గడ్డిని కానీ కాల్చడం అయితే మనం చేసి ఉంటాము. సేమ్ ఇక్కడ కూడా సన్ నుంచి వచ్చే లైట్ ఈ బాటిల్ గుండా పాస్ అయ్యి ఒక సీట్ మీద కానీ ఒక ప్లాస్టిక్ దాని మీద కానీ పడింది అనుకోండి, అక్కడ ఒక హీట్ అయితే ప్రొడ్యూస్ అవడం జరుగుతుంది. ఆ హీట్ కనుక ఎక్కువసేపు ఉండడం జరిగింది అనుకోండి, ఆ ప్లేస్ లో ఫైర్ అంటుకుంటే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. దీని వల్ల కార్ మొత్తం ఫైర్ అంటుకుంటే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఇలాంటి ప్లాస్టిక్ బాటిల్స్ ని అవాయిడ్ చేయడం చాలా వరకు మంచిది. దాని బదులు స్టెయిన్లెస్ స్టీల్ బాటిల్స్ కానీ ఇలాంటి కాపర్ బాటిల్స్ కానీ యూస్ చేయడం ఉత్తమం. ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. అండ్ ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.